ఫ్రెండ్స్, ఇవాళ జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీజీటీ లైబ్రరీ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్లోని 10 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ పార్ట్లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు గో విత్ ద సబ్జెక్ట్. అండ్ ద టీమ్ అరైవ్డ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెన్ ద టీమ్ అరైవ్డ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్బ్ ఫార్మ్ టు గో అనేది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే వాజ్ వర్ అనేది వస్తుంది, అది చూసుకోవాలి. నైదర్ ద ప్రిన్సిపల్ నాట్ ద వైస్ ప్రిన్సిపల్ డాష్ ప్రెజెంట్ ఇన్ ద స్కూల్, వాజ్ ప్రెజెంట్ ఇన్ ద స్కూల్, వాజ్ ప్రెజెంట్ ఇన్ ద స్కూల్. ఇక్కడ నైదర్ ద ప్రిన్సిపల్ నాట్ ద వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు పర్సన్స్ లా కనబడిన నైదర్ నార్, ఇది లేక అది అని వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం సింగులరే వాడాలి, కాబట్టి ఇది వాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. అంటే ఇక్కడ యాంటనిమ్ వ్యతిరేక పదం గుర్తుపట్టాలి. డెరైజివ్ అంటే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం లేదా చూడడం, కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ఫుల్ అనేది కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ వర్డ్ అవుతుంది. ఇన్కమింగ్ అంటే వచ్చేటువంటి, ఎగ్జైటింగ్ అంటే ఉత్తేజం కలిగించేటువంటి, యూఫోరిక్ అంటే చాలా ఉత్సాహం కలిగించేటువంటి. థర్డ్ వన్, చూస్ ద రైట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇడియం అలాగే సినానిమ్, యాంటనిమ్ ఈ 3 కంపల్సరీగా వస్తాయి. ఒకటి స్పెల్లింగ్ వస్తుంది, 5వది టెన్స్ పెట్టుకోవడం, టెన్స్ని గుర్తించడం, 6వది యాక్టివ్ వాయిస్ లేదా ప్యాసివ్ వాయిస్. ఈ కంపల్సరీగా ఈ 6 సెగ్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. వీటిని నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా 60% అండ్ అబవ్ స్కోర్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెనీ పీపుల్ హ్యావ్ డెవలప్డ్ హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అండ్ నాట్ డిసైడింగ్ ద ఇష్యూ. ఒక విధంగా చూస్తే మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ దొరుకుతుంది, ఎందుకంటే ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆన్సర్ ఇవ్వాల్సిందే వాడు. సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటే గోడ మీద, అంటే ఒక కంచె మీద కూర్చోడం, అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, గోపి గోడ మీద పిల్లిలాగా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేకపోవడం. అదే ఇక్కడ నాట్ డిసైడింగ్ ద ఇష్యూ అని కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనకి తెలిసిపోతుంది. రైట్ ఆన్సర్ ఈస్ అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు చూస్ బిట్వీన్ 2 sides. ఉన్న 2 ఆప్షన్స్లో ఏది సరైందో తెలుసుకోలేకపోవడం. ఇది సపోర్టింగ్ బోత్ సైడ్స్ కాదు, ఈక్వి డిస్టెన్స్ రెండింటి నుంచి సమదూరంలో ఉండడం కాదు, అలాగే గార్డెన్ ఫ్రెండ్స్లో ఉండడం అనేటువంటి లిటరల్ మీనింగ్ అయితే కాదు. ఇక్కడ కొంచెం ట్రికీగా ఉంది ఈ క్వశ్చన్. 4th క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ విచ్ కంటెన్స్ ఎన్ ఎర్రర్. మొదటిది ఏంటంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది రైట్ ఆర్డర్లో లేదు. ఇక్కడ ఆన్ హియరింగ్ ద నాస్టీ కామెంట్తో బిగిన్ అవ్వాల్సి ఉంది ఈ సెంటెన్స్, కానీ అది పార్ట్ 3లో ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ఆన్ హియరింగ్ ద నాస్టీ కామెంట్ హీ వాజ్ బిసైడ్ హిమ్సెల్ఫ్ విత్ యాంగర్. మనకి బిసైడ్ హిమ్సెల్ఫ్ విత్ యాంగర్ అంటే అతను చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటి ఒక అర్థం ఉంది. బిసైడ్ హిమ్సెల్ఫ్ అనేది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇక్కడ బిసైడ్స్ అనేది తప్పు. బిసైడ్ అంటే పక్కనే అనే అర్థం, బిసైడ్స్ అంటే దానితో పాటు అనేటువంటి అర్థం. కాబట్టి ఆ చిన్న ఒక అక్షరం తేడాలో ఇక్కడ ఎర్రర్ అనేది ఉంది కాబట్టి ఎర్రర్ అనేది పార్ట్ 1 బిసైడ్ అని ఉండాలి, బిసైడ్స్ ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రా ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ రాంగ్. 5th క్వశ్చన్, రీఅరేంజ్ ద పార్ట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి మనం చూసుకున్నట్లయితే మిగతా ఏ ఆప్షన్స్ కూడా మీకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయవు. లాస్ట్గా ఉన్నటువంటి ఆప్షన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మాస్టర్స్ ద యంగ్ మ్యాన్ థాట్ హీ హ్యాడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ బిఫోర్ హిమ్ అనేది పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ ఇచ్చాడు వాడు, DCB అనేది కరెక్ట్. మిగతా ఆప్షన్స్ CDAB కానీ BACD కానీ ABCD కానీ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయటం లేదు. Sixth question, identify the correct form of tense in the given sentence. By March, he will have been teaching for 20 years. వచ్చే మార్చ్కి అతను 20 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది పూర్తి చేసుకుంటాడు అంటే అది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి వచ్చే మార్చి ఈ విల్ వాడాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూస్ ద వర్డ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. నెయివ్ అంటే ఏమీ తెలియని అమాయకత్వం అనేటువంటి అర్థం ఉంది. సినానిమ్ కాబట్టి ఇన్నోసెంట్ అనేది కరెక్ట్ వర్డ్. లోయల్ అంటే విధేయత కలిగినటువంటి, ఆనెస్ట్ అంటే నిజాయితీ, హంబుల్ అంటే వినయం కలిగినటువంటి. ఇన్నోసెంట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7.
8th question, choose the option that changes the given sentence from active voice to passive voice. ఇందాక అనుకున్నట్టుగా టెన్సెస్ ఐడెంటిఫై చేయడం ఒకటైతే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కూడా కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. ద జుబిలియంట్ పీపుల్ వెల్కమ్ ద విక్టోరియస్ కింగ్. ద విక్టోరియస్ కింగ్ వాజ్ వెల్కమ్డ్. గ్రామటికల్ ఇది కరెక్ట్గానే ఉంది. 4th ఆప్షన్, ద విక్టోరియస్ కింగ్ వాజ్ వెల్కమ్డ్ బై ద జుబిలియంట్ పీపుల్. మనకి ఇక్కడ వెల్కమ్ చేసింది ఎవరు అనేది కూడా అవసరం ఈ సెంటెన్స్లో. కొన్నిసార్లు మనకి సబ్జెక్ట్ అనేది అవసరం పడదు, కాంటెక్స్ట్ బట్టి మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ వెల్కమ్ చేసింది రాణియ, కింగ్ యొక్క వారసుల, మంత్రుల, ఎవరంటే జుబిలెంట్ పీపుల్. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మిగతా 2 ఆప్షన్స్ 2 and 3 ఎర్రర్స్ కాబట్టి వాటిని మనం పట్టించుకోనక్కర్లేదు. చూస్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్. ఇది కొంచెం ట్రికీ. ఆల్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ ప్లేయింగ్ ద ఫూల్. ఇది కూడా స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. ప్లేయింగ్ ద ఫూల్ అంటే జీవితాంతం మూర్ఖుడుగానే అతను గడిపేశాడు అనమాట, ఎక్కడ కూడా తెలివిగా వ్యవహరించలేదు అనేది. కాబట్టి ఇక్కడ ప్లేయింగ్ ద ఫూల్, టీహెచ్ ద ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ వన్, ఐ ఛాన్స్ టు సీ ఏ డాష్ ఆఫ్ లైన్స్ వాకింగ్ త్రూ ద ఫారెస్ట్. ఇందాక మనం అనుకున్నట్టుగా వొకాబులరీ దట్ ఈస్ వర్డ్ పవర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏ డాష్ ఆఫ్ లైన్స్, ప్రైడ్ ఆఫ్ లైన్స్ అంటాం మనం. షోల్ ఆఫ్ ఫిష్, ఫ్లాక్ ఆఫ్ షీప్. సో ఇక్కడ ప్రైడ్ ఆఫ్ లైన్స్, లైన్స్ ప్రైడ్ అంటే గర్వం అనేటువంటి ఒక అర్థం ఎలాగ ఉందో అలాగే లైన్స్ యొక్క సమూహాన్ని మనం ప్రైడ్ అంటాం. నా ఒపీనియన్లో అయితే పేపర్ కాస్త కఠినంగానే ఉంది. మీ యొక్క కామెంట్స్ పేపర్ ఎలా ఉంది, మీరు ఎలా సాల్వ్ చేస్తారు, లేదా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం.